హలో, వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు గుమ్మడికాయ వడియాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక పెద్ద గుమ్మడికాయని తీసుకొని హాఫ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని హాఫ్ గుమ్మడికాయని ఇలా తురుముకోవాలి. హాఫ్ గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా తురుముకున్నాక కొందరు సీడ్స్ తీసేస్తారు, మేమైతే అలాగే ఉంచుతాము. వాటిని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వీటిని కూడా మనము పక్కన ఉంచుకోవాలి. దీనికి కావాల్సినంత పచ్చికారాన్ని యాడ్ చేసుకోండి మీ రుచికి తగ్గట్టు. మేమైతే ఒక 20 నుంచి 30 మిరపకాయలతో పచ్చికారం పేస్ట్ చేసి పక్కన ఉంచుకున్నాము. ఇలా రెండింటిని సపరేట్గా ఉంచి ఒక 4 నిమ్మకాయలు తీసుకొని ఒక బౌల్ అంతా నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ 2 గుమ్మడికాయలు, తురుముకున్న గుమ్మడికాయ ఇంకా కట్ చేసిన గుమ్మడికాయని మొత్తాన్ని కలిపేసి దాని లోపలికి మనం ముందుగా తరిమి పెట్టుకున్న పచ్చికారం పేస్ట్, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఒకసారి. వీటికి మేము కర్నూలు బొంగులు వాడతాము. ఇవి 4 to 5 kgs కర్నూలు బొంగులు ఉన్నాయి. ఇలా వీటిని బొంగులు వేసి మొత్తాన్ని కలుపుకోవాలి ఒకసారి. దీనిలోకి మళ్ళీ సపరేట్గా ఏం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. గుమ్మడికాయలో ఉన్న వాటర్ దీనికి సరిపోతుంది. ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసి మొత్తాన్ని ఒక్కసారిగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 5 నుంచి 10 నిమిషాలు పక్కనే ఉంచేసి ఇలా చేతితో ప్రెస్ చేస్తూ ఒక చాటలో ప్లాస్టిక్ కవర్ వేసి ఎండలో ఆరబెట్టుకోవాలి. సాబుదానాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నానబెట్టుకున్న సాబుదానా ఒక 1/4 kg అంత సాబుదానాన్ని కూడా మేము యాడ్ చేసాం దీని లోపలికి. ఇది మా అమ్మ చేసే రెసిపీ, చాలా బాగుంటాయి టేస్ట్. ఆయిల్లో డీప్ ఫ్రై చేశాక ఇలా కవర్ పైన చేతితో ప్రెస్ చేస్తూ పెట్టేసుకోవాలి. ఇవి ఏ సీజన్లోనైనా చేసుకోవచ్చు, సమ్మర్ ఉండాలని ఏం లేదు వీటికి. ఇవి బాగా ఎండలో ఎండబెట్టేసి ఒక వారం రోజులు టైం పడుతుంది ఖచ్చితంగా ఎండడానికి. ఒక 1 వీక్ తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో వేసి ఉంచుకుంటే 1 year వరకు కూడా ఉంటాయి. మనకు మళ్ళీ కావాలనిపిస్తే, ఒకవేళ పచ్చిగా అనిపిస్తే మళ్ళీ ఎండలో ఒక 1 day మొత్తం ఎండలో పెట్టుకున్నా కూడా ఇవి మళ్ళీ ఎప్పటిలాగానే అయిపోతాయి. ఇలా డ్రైగా అయ్యాక ఈ విధంగా తయారవుతాయి. వీటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. సాంబారు, పప్పు దేనిలోకైనా బాగుంటుంది తింటే, సైడ్కి నంచుకోవడానికి ఎమ్మి టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా గుమ్మడి వడియాలు చేసుకొని కమెంట్ సెక్షన్లో తెలపండి ఎలా వచ్చాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.